ఆభరణాలకి కూడా హోమాన్ని చేసుకొని ఆ తదనంతరం మనం ఆ ప్రాయశ్చిత్త ఆహుతి అనేటువంటి ఈ 3 రోజుల పాటు మనం ఏ కార్యక్రమాలు చేసినా ఏం చేసినా అక్కడ జరిగేటువంటి లోపాలన్నీ కూడా పంచ ఉపనిషత్ మంత్రాల చేత పోతాయని చెప్పేసి చెప్తారు. అవి మనకేం చెప్తారంటే అసలు పెద్దలు 7 కోట్ల ఉన్నటువంటి మంత్రాలన్నీ వేరు, ఒక రామనామం వేరు అని చెప్పేసి అయ్యా 2 తులాభారం వేస్తే వేద మంత్రాలన్నీ ఒక పద్ధతి ఉంటాయా, ఒక రామ మంత్రం ఒకటే ఒక పద్ధతి ఉంటుందయా అని చెప్తారు. అలాంటి రాముల వారికి మనం చూసినటువంటి యొక్క హోమంలో ఎటువంటి లోపాలు ఉన్నా కూడా పోవాలని చెప్పేసి అథోదేవ సూక్తము అని చెప్పేసి విశేషించి వేదం నుంచి తీసుకోబడినటువంటి సూక్తం చేత ఆ స్వామివారికి ఆ ప్రాయశ్చిత్తాహుతిని చేసుకున్నాం. అట్లానే అష్టాక్షరి విజయ అంటే మనకి అన్నిటికీ మూలమంత్రమైనటువంటిది ప్రాణమైనటువంటిది అష్టాక్షరి మంత్రం. అటువంటి అష్టాక్షరి మంత్రము చేత ఆచార్యులు కూడా ఇచ్చేసుకొని ప్రజాపతికి ఇంద్రుడికి ఇట్లా సూర్యుడికి అగ్నికి ఇట్లా చివరిలో ఆహుతి చేసుకొని ఈ యొక్క ప్రాయశ్చిత్త ఆహుతిని మనం పూర్తి చేసుకుంటాం. దాదాంతర ఘట్టం ఏమిటయా అంటే పూర్ణావతి ఘట్టం. పూర్ణావతి ఎందుకు చేసుకుంటారయ్యా అంటే సకల దేవతా ప్రీత్యర్థం అని చెప్పి చెప్తారు. ఇక్కడ ఇంద్రాది దేవతలు 33 కోట్ల దేవతలు అందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి దేవత ప్రీతి కొరకు మనం చూసుకుంటాం. వాళ్ళందరి యొక్క గాలిగోపురాల పైన ఈ యొక్క మందిరాల పైన కొలువై ఉండి ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. అలాంటి 33 కోట్ల దేవతలు అంటే అమ్మో దేవాలయంలో పడతారా అంటే 33 కోట్లు అంటే మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది కోటి అంటే సమూహము అని చెప్పేసి అర్థం. ఎవరయ్యా అంటే అష్టవసువులు అని చెప్పి చెప్పడం 8 మంది వసువులు ఉంటారన్నమాట. అష్టవసువులు. తర్వాత 12 ఆదిత్యులు అంటారు, 12 మంది సూర్యుడు ఉంటారు. అందులో సూర్యుడు ఒక విష్ణువుగా ఒక అంశగా ఉంటాడు. ఆ 12 మంది ఆదిత్యులు అక్కడికి ఎంతమంది అయ్యారు? 8 ఒక 12 20 మంది అయ్యారు. తర్వాత ఏకాదశ రుద్రుడు అని చెప్పేసి ఇంతమంది 11 మంది. 20 11 33 31 ఇద్దరు ఉన్నారు. ఎవరయ్యా అంటే అశ్విని దేవతలు. అశ్విని దేవతలు కూడా కలిస్తే 33. ఆ అశ్విని దేవతల సమూహానికి వాళ్ళ కింద డిపార్ట్మెంట్స్ ఉంటారు కదా, అట్లా వాళ్ళందరికీ కోటి అంటే సమూహము. వీళ్ళు మెయిన్ హెడ్స్ అన్నమాట. వీళ్ళందరికీ సమూహం ఉంటారు. ఆ 33 కోట్ల దేవతలందరికీ ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి అప్పుడు దేవతలంతా ఇచ్చినట్టు మీ ఇంటిలో 10 పిచ్చి చెప్పామండి ఇచ్చేసాం అందరికీ. అట్లానే మీ కోటి అందరికీ కూడా ఇదిగో మేము ఆచరించేస్తున్నాం, తీసుకోండి, మీ అందరూ తృప్తి పడండి, మమ్మల్ని అనుగ్రహించండి చేసి చెప్పారు. మధ్యలో ఇంకా కూడా మనం చెప్పుకుంటా అతలాయ స్వాహ వితలాయ స్వాహ అని చెప్తున్నాం. మనకి ఎన్ని చెప్పారండి? మొత్తం 14 లోకాలు ఉన్నాయని చెప్తారు, 14 భువన భాండాలు ఉన్నాయని చెప్తారు. కృష్ణుడు నోరు తెరిచి యశోదమ్మ జీవించాడు 14 భువన భాండాలు. ఏమిటయ్యా అంటే మనం భూలోకంలో ఉన్నాం. ఎక్కడయ్యా అంటే అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాం, భూలోకంలో ఉన్నాం. మనకి పైన ఊర్ధ్వలోకాలు 6 ఉంటాయి, అధోలోకాలు 7 ఉంటాయి. భూమి పైన భూలోక భువర్లోక మహర్లోక జనలోక నవలోక సత్యలోకం అని. సత్యలోకంలో బ్రహ్మదేవుడు